బీఆర్ఎస్ పార్టీని ఒక పల్లెత్తు మాట అన్నా, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు కేసీఆర్ని ఒక మాట అన్నా కూడా తన ఉగ్ర స్వరూపాన్ని ఆదిపరాశక్తిలా విరుచుకుపడేటువంటి పావని గౌడ్ ఫైర్ బ్రాండ్ అని చెప్పొచ్చు. తనని ఎందుకు అంత కేసీఆర్ మీద ఉన్నటువంటి అభిమానం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమ కావచ్చు, ఏంది ఇంత ఉంది అని అనేది ఆమె మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆనాడు తెలంగాణ రాకముందు మన కష్టాలు ఏ విధంగా ఉండే, తెలంగాణ రాకముందు మన పరిస్థితి ఏ విధంగా ఉండే, తెలంగాణ రాకముందు మన భౌగోళిక స్వరూపం ఏ విధంగా ఉండే, తెలంగాణ తెచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఏ విధంగా మారిందో అని చూపెట్టాలి. కాబట్టి ప్రతిదీ చరిత్రలో ఉండాలి. కాబట్టి ఇలాంటివి చేసుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పిసిసి మహేష్ గౌడ్ ఏమంటున్నాడంటే, దీక్షా దివాస్ అనేది ఒక బూటకం, దీని మొత్తం దొంగ నాటకము, దీక్ష అనేది జరగలేదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి ఎలా చెప్తారు మీరు సమాధానం? చాలా తయారైండ్రు తెలంగాణ రాష్ట్రంలో. ఒక సంకల్పంతో తెలంగాణ తీసుకొచ్చిన యోధుడిని, తెలంగాణ తీసుకొచ్చిన యోధుడి చరిత్రను వర్గీకరించి ఆయన మీద బురద జల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇన్ని రోజులు తెలంగాణ రాష్ట్రం మీద బురద జల్లిర్రు. ఏమన్నారు? ఢిల్లీకి పోతే తెలంగాణ రాష్ట్రం అంటే చీప్గా చూస్తాండ్రు, చెప్పులు ఎత్తుకపోయే దొంగలను చూసినట్టు చూస్తాండ్రు అనేసి రాష్ట్ర పరువును ఇజ్జత్ తీసిర్రు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించి తెలంగాణలో ఉన్న సకల జనులను సంబంధ వర్గాలను ఏకం చేసి తెలంగాణ తీసుకొచ్చిన యోధుడిని, ఉద్యమాన్ని వక్రీకరించి అదో బూటకము నాటకము అని మాట్లాడతారు ఉద్యమ ద్రోహులు. ఉద్యమ ద్రోహి మధ్యలో చేరి రైఫిల్ రెడ్డి పక్కన చేరి వీళ్ళందరూ రైఫిల్ రెడ్డి తానా అంటే తందానా ఆడతారు. చరిత్ర చెరిగిపోయేది కాదు. కేసీఆర్ గారు చెయ్యలేదంటే చెరిగిపోయేది కాదు. కేసీఆర్ గారు తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉన్నన్నాళ్ళు కేసీఆర్ గారి పేరు చరిత్రలో లిఖించబడుతుంది. తెలంగాణ తెచ్చింది ఎవరి బిడ్డ అంటే రేపు చెప్పబోయేది కేసీఆర్ అనే పేరు తప్ప రేవంత్ రెడ్డి పేరో మహేష్ గౌడ్ పేరో కాదు. ఒక సన్నాసులను ఒక ముచ్చట అడుగుతానా, కేసీఆర్ గారు తేలేదు అని అంటారు కదా, మరి రేవంత్ రెడ్డి అనేటోడు రైఫిల్ పట్టుకొని ఢిల్లీకి పోతే తెలంగాణ వచ్చిందా? లేకపోతే గాంధీ భవన్కు మన పిసిసి చీఫ్ నిరాహార దీక్ష చేసి చచ్చిపోతే తెలంగాణ వచ్చిందా? ఎట్లొచ్చింది తెలంగాణ? చరిత్ర తెలిసిన వాళ్ళు కూడా చరిత్రను వక్రీకరించడం మంచిది కాదు, పద్ధతి కాదు. మన నాయకుల ఉద్యమాలను స్మరించుకుందాం. మన తెలంగాణ గడ్డ ఏ విధంగా తెచ్చుకున్నామో, ఏ విధంగా వచ్చిందో దాన్ని మాట్లాడుకుందాం. తెచ్చిండ్రు ఇచ్చిండ్రు అని అంటారు. మనం ఇళ్లల్లో కూర్చుంటే బంగారు పల్లెంలో తెచ్చి తెలంగాణ ఇస్తున్నామని తెచ్చిచ్చిందా సోనియా గాంధీ? ఏమన్నా మనం ఉద్యమం చేస్తే కదా తెలంగాణ వచ్చింది. ఒక సందర్భంలో బక్కపాలచటోడు ఆయన వల్ల ఏమవుతుంది తెలంగాణ రాష్ట్రం తేవడం అనేది కూడా ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు ఏమంటారు? ఒక్క మాటలే మాట్లాడలేదు. బక్కపలచనోడు రేపు అమాసకు పుట్టింది పున్నంలో పోతుంది ఆ పార్టీ అని కూడా అన్నారు. అసలు ఆ పార్టీకి ఏది శాత కాదని అన్నారు. కానీ అన్నన్ని రోజులల్లా ఫినిక్స్ పక్షి లెక్క లేచి తెలంగాణ చరిత్రను కానివ్వండి, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడంలో కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన తర్వాత 10 ఏళ్లలో బంగారు తెలంగాణ చేయడంలో కానివ్వండి, బాపు కేసీఆర్ గారి పేరు చిరస్మరణీయం. ప్రతి ఒక్క బిడ్డకు తెలుసు, ప్రతి ఒక్క తల్లికి తెలుసు, ప్రతి ఒక్క అవ్వకు తెలుసు. అయితే ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఏమంటున్నారంటే, కేసీఆర్ రాష్ట్ర అవతరణ వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కేసీఆర్ సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రాంతం ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ఎట్లుండేది? చేన్లు ఎండిపోయి ఉండేది, శిలకలు ఎండిపోయి ఉండేది, వాగలు ఎండిపోయి ఉండేది, వంకలు ఎండిపోయి ఉండేది. అసలు బాయి తవ్వుతే భార్యల మీద పుస్తెల తాడులు కుదబెట్టి బాయిలు తవ్వుతే బండలు వచ్చిన పరిస్థితి, నీళ్లు లేని పరిస్థితి, ఎరువులు లేని పరిస్థితి, కరువు కాటకాలున్న పరిస్థితి. ఆనాటి పరిస్థితులు ఒక్కొక్కరు మనం తెలుసుకుంటే చూస్తే అసలు కళ్ళు అప్పుడు ఎట్లున్నాం మనం తెలంగాణలో, ఇప్పుడు మన తెలంగాణ ఏ విధంగా ఉన్నది అని అర్థమైపోతుంది. ఇంకొకటి, కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ వస్తే కాంగ్రెస్ నాయకులు కరెంటు తీగల మీద బట్టలు వేసుకుంటారు అని చెప్పిండ్రు కదా. ఒక్క కాంగ్రెస్ నాయకుడినన్నా వచ్చి అన్న నాయకులందరూ వచ్చి ఇప్పుడు కరెంటు తీగల మీద బట్టలు ఎండివేయమని కోరుకుంటాను. తెలంగాణ ఇచ్చుడు ఇష్టం లేనోళ్ళు, తెలంగాణ రాష్ట్రం అచ్చుడు ఇష్టం లేనోళ్ళు, తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేనోళ్ళు చాలా మాట్లాడిర్రు. అభివృద్ధిని ఓర్చుకోలేకనే మళ్ళా కుళ్ళు కుతంత్రాలు కుట్రలు చేసి 2 జాతీయ పార్టీలు ఏకమయ్యి రహస్య ఒప్పందాలు చేసుకొని ఇక్కడ రాజ్యం వెళ్తుంది. 10 ఏళ్లలో తెలంగాణలో కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ ఏ విధంగా ఉంది, తెలంగాణ బిడ్డలు ఏ విధంగా ఉన్నారు, ఈ 2 ఏళ్ల నుంచి వెళ్ళి కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ఏ విధంగా నడుస్తుంది, ఏమైపోతున్నదని ప్రజలు అన్ని గమనిస్తున్నారు. రేపు రాబోయే రోజులలో కర్రు కాల్చి వాత పెడతారు. ఇగో రాజకీయాలు అనేటి శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు, కానీ చరిత్ర శాశ్వతము. తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడి మీద అవాకులు చెవాకులు పేలితే ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. అయితే ఫోటో గ్యాలరీని కూడా ఏర్పాటు చేశారు. ఈ ఫోటో గ్యాలరీ ఉద్దేశం ఏంటి అసలు? ఉద్దేశం ఏంటంటే మా నాయకుడు ఉద్యమం చేసిండ్రు. ఉద్యమంలో చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు అంటున్న దానికి ఆధారాలు చూపిస్తున్నారా మీరు?
మేము వాళ్ళన్న దానికి ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదు. చరిత్ర చెప్పాలి కాబట్టి, తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాము. ఆరేడో బుడుబుక్కలోడు అంటే వాళ్ళకు భయపడి, ఆ తాటాకు సప్పులకు భయపడి చేస్తలేము. మేము ఎన్నో రోజుల నుంచి చేస్తున్నాం, ఇప్పుడు చేస్తున్నాం, ఎప్పటికీ చేస్తూనే ఉంటాం. ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రం రావడానికి దాదాపుగా 1200 మంది విద్యార్థులు చనిపోవడానికి కారణం ఎవరు అంటే మీరేం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ నాయకులు కమిటీలు వేసి కాలయాపనలు చేసి రాదు రాదు అనేసి చెప్పడం వల్లనే వాళ్ళు చనిపోవడం జరిగింది. అంటే వాళ్ళు సున్నిత మనస్కులు విద్యార్థులు. రేపితే మళ్ళీ తెలంగాణ ఆగమైపోతుంది కావచ్చు, రాదు కావచ్చు. ఇప్పటి నుంచి కూడా మేము మా చావుతోటైనా తెలంగాణ వస్తుందేమో అనేసి పాపం వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకోవడం జరిగింది. వాళ్ళు చావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా అంటున్నా అంటే రేవంత్ రెడ్డి ఆనాడు ఏమన్నాడు, సోనియా గాంధీ బలిదేవత అని చెప్పిండు. ఆ బలిదేవతను ఈనాడు ఏ విధంగా కొనియాడుతాడో మీకు అందరికీ తెలుసు. మా కేసీఆర్ గారు ఎప్పుడు సోనియా గాంధీని పల్లెత్తు మాట అనలేదు. ఆమె తెలంగాణ మేము ఇచ్చేటట్టు చేసినాం కాబట్టి ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పడం జరిగింది. గౌరవించుకునే పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ. అగౌరవపరిచి ఒక బూతులు మాట్లాడడం, బురద చల్లడం కాంగ్రెస్ కు వెన్నతో పెట్టిన విద్య. అంటే ఒక సందర్భంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిని దళితులు చేస్తానని చెప్పి మాట తప్పారు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వినిపిస్తుంది. దీనికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు తొలి ముఖ్యమంత్రిని అనేది వాళ్ళు చెప్తున్నారు కదా. 2018 కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉంటారనేసి మేము ఎలక్షన్లకు పోయినాం. జనాలకు ఇష్టం లేకపోతే మమ్మల్ని అప్పనే ఓడగొట్టుతుంటుంది కదా. ఏనాడైనా కూడా ఒక తల్లి ధ్వజ సంఖ్యల నుంచి వెళ్ళి బానిస విముక్తిని చేసిండు కాబట్టి ఆయన చేతిలో ఉంటేనే తెలంగాణ బాగుపడుతుంది అనుకున్నారు. బాగుపడ్డది కూడా, బాగుపరిచి చూపించిండ్రు కూడా. చూద్దాం ఇంకెన్నెన్ని మాటలు మాట్లాడతారో చూద్దాం. కేసీఆర్ ఒక మాట అంటే పావని గౌడ్ ఎందుకంత కోపమా, అది అభిమానమా, ఆవేశమా అంటే ఏం చెప్తారు? 2001లో మా నాన్న టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు పార్టీలకు పోయి పోస్టర్లు అంటేస్తుంటే నేను కూడా అన్నా, నాన్న ఎందుకు పోతున్నావు, రేపు తెలంగాణ వస్తుందో రాదో, నువ్వు ఎందుకు నీ టైం వేస్ట్ చేసుకుంటానో ఆ పార్టీలకు పోయి అని నేను అన్నదాన్ని. మా నాన్న ఒక ముచ్చటే చెప్పిండు, కేసీఆర్ తెలంగాణది ఇస్తాడు బిడ్డ, మన భూములకు నీళ్ళు వస్తాయి బిడ్డ, తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది బిడ్డ అని చెప్పిండు. ఆ మాట నిజం అయింది కాబట్టే నేను ఆయనను గుండెల్లో పెట్టుకుంటానా, ఆరాధిస్తానా. ఆయన ఫోటోను పచ్చబొట్టేసుకున్నా. ఇప్పుడు చెప్తారే ఉంటా, ఇక ముందు చెప్తా. మా నాన్న చెప్పిండు, నేను చెప్తానా, రేపు నా బిడ్డలు కూడా చెప్తారు. బాపు నేను వచ్చిన నీ దగ్గరికి, నువ్వు కట్టించిన కాళేశ్వరం దగ్గరికి అని అంటారు. ఆ కాళేశ్వరంలో కొంతమంది ఆరోపణలు ఏంటంటే అవినీతి జరిగింది అని చెప్పేసి కూడా చెప్తున్నాడు. దానికి మీరేం చెప్తారు? కాళేశ్వరంలో అవినీతి జరగలేదు. అవినీతి జరిగింది అనేసి మొరిగే సన్నాసులు 2 జాతీయ పార్టీలలో అవినీతి ఎక్కడన్నా నిరూపించిరా, నిర్ధారణ చేసిరా, సిబిఐ ఎంక్వైరీలు చేసిరా అని అడుగుతానా. కాళేశ్వరంను కూలేశ్వరం చేసి బాంబులు పెట్టి పేల్చింది వాళ్ళే, కాంగ్రెస్ వాళ్ళే. రేపు రాబోయే రోజులల్లో విచారణ చేపడతాము. రేపు రాబోయేది మా గవర్నమెంటే. ఎవరు ఎక్కడ ఏం చేసిరో అన్ని బయటికి తీస్తాం.